మరొకసారి ఆ యొక్క 3వ వచనాన్ని చదివితే, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు గైకొను వారును ధన్యులు. ఇప్పుడు మనం ఈ అంశంలోనికి ప్రవేశిద్దాం. దేవుని యొక్క వాక్యము ప్రవచన వాక్యముగా మనకు కూడా కనిపిస్తూ ఉంది. ప్రవచన వాక్యములు చదివేటువంటి వాడు ధన్యుడు అనేటువంటి మాట ఈ 3వ వచనంలో మనకు అర్థమైంది కదా. చాలామంది ధన్యులుగా ఉన్నారు. వారిలో ఒక గుంపు ఎవరంటే దేవుని యొక్క వాక్యమును చదివేటువంటి వారు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి ఇష్టపడట్లా. నేటి దినాలలో దేవుని యొక్క మాటలు చదవాలనేటువంటి ఆసక్తి తగ్గిపోయింది. ఒక మాట చెప్పమంటారా? కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క మాటలు బైబిల్ చదువుతుంటే మాకు నిద్ర వస్తుందండి. మేము పగలంతా కష్టపడి పనిచేసి స్కూల్స్కి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, ఆఫీసుకు వెళ్ళి, వ్యాపారంకి వెళ్ళి అన్ని పనులు బాగానే చేసుకుంటాం. చివరికి బైబిల్ పట్టుకొని 4 వచనాలు చదివితే నిద్ర వచ్చేస్తుంది అనేటువంటి సమాధానం కూడా చెప్తున్నారు. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది ఈ అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళుగా కూడా ఉండి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము అది ఎలా ఉన్నది? జుంటె తేనె ధారల కంటే మధురమైనది. జుంటె తేనె కంటే మధురమైనది. దేవుని యొక్క వాక్యము నన్ను బ్రతికించేటువంటిదిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యము నువ్వు చదివితే నీకు మార్గాన్ని చూపించేటువంటిదిగా ఉన్నది. మంచి భవిష్యత్తును నీకు దయచేసేటువంటిదిగా ఉన్నది. నువ్వు ఎట్లా నడవాలో తెలియనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి కదా. కొంతమంది అంటూ ఉంటారు, ఫోన్ చేసి ప్రార్థన చేయండి అన్నా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. దేని కొరకమ్మా, దేని కొరకయ్యా అంటే, మాకు మా భవిష్యత్తు అర్థం కావట్లా, మా యొక్క దారి మాకు తెలియట్లా, ఎటు నడుస్తున్నామో ఎటు నడవాలో తెలియట్లా, గమ్యం లేని స్థితిలో మేము ఉన్నాము అని ఫోన్ చేస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు వాక్యం చదువు. దేవుడు నీ ప్రతి స్థితిలో నుండి నీకు విడుదలనిచ్చి నీకు మంచి మార్గమును చూపించి అందులో ఆయన నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవన బిడ్డ, నువ్వు ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేదేమో, కానీ చదవడం ప్రారంభించు. నీకు మంచి భవిష్యత్తును తెలియజేసేటువంటిది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం నువ్వు చదువు. 1కి 2 సార్లు చదువు. ఉదయమున కొంత భాగము, సాయంత్రం కొంత భాగము. కొంతమంది ఎలా చదువుతారో తెలుసా? క్యాలెండర్లో ఆ రోజు తారీఖును బట్టి ఒక వాగ్దానమో ఏదో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. దాన్ని చదువుకొని గోడ మీద తగిలించిన క్యాలెండర్లో వెళ్ళిపోతున్నారు. వాక్యం చదివావా బ్రదర్ అంటే చదివాను అంటున్నారు. ఎక్కడ? క్యాలెండర్లో. అది కాదు. నువ్వు వాక్యాన్ని కూర్చొని చదువు. ఉదయం లేచిన తర్వాత చదువు. అవకాశం ఉంటే మధ్యాహ్నం చదువు. మరలా పడుకునే ముందు చదువు. ఎంత చదివితే దేవుడు నీతో అంతగా మాట్లాడతాడు. మరొక మాట చెప్పమంటారా? మనం ప్రార్థన చేస్తే దేవునితో మనం మాట్లాడినట్టు, లేఖనాలు మనం చదివితే, బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. మనం బైబిల్ చదవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆది కాండమును చదవటం లేదు, నిర్గమకాండము గ్రంథము చదవలేదు, లేవి కాండము చదవలేదు. ఇట్లా ఒక్కొక్కటి చదవకుండా మనం బైబిల్ సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు చదవకుండా విడిచిపెట్టి క్యాలెండర్లో
వాక్యాలు ప్రతిరోజు చదువుకుంటే బైబిల్ చదివినట్లా, వాక్యాన్ని పూర్తి చేసినట్లా కాదు కదా. నువ్వు ఆసక్తిగా దేవుని ఒక్క వాక్యాన్ని చదువు. దేవుడు నీకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. నీవు ఊహించనటువంటి రీతులుగా నిన్ను హెచ్చిస్తాడు. ఏముంది దేవుని యొక్క వాక్యంలో అంటే లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, నిర్గమకాండము గ్రంథము 24వ అధ్యాయములో 7వ వచనంలో అక్కడ తెలియజేయబడినటువంటి మాట చదువుతా ఉన్నాను. చూడండి ఏమంటున్నాడంటే, అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా. మోషే నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించినటువంటి వాడుగా ఉన్నాడు. వినిపించాడు అంటే అర్థం ఏంటి? చదివితేనే కదా వినిపించేది. మోషే ఆ గ్రంథాన్ని చదివాడు. నేను ఆ గ్రంథాన్ని చదివాను. మీ సేవకుడు, మీ కాపరి, మీ పాస్టర్ గారు, మీ తండ్రి గారు ఆ మాటలు చదివారు. చదివినప్పుడు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు దానిని వింటారు కదా. చదవడం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క నిబంధన గ్రంథములు తీసుకొని ప్రజలకు వినిపించినప్పుడు ఏం జరిగిందో చూసారా? వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనేది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ మాట అయితే అక్కడ దైవజనుడు చదివాడో, నిబంధన గ్రంథమును చదివినటువంటి సమయమున ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా యెహోవా చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తూ వాళ్ళు అంటున్నారంట, మేము విధేయులుగా ఉన్నాం అనేటువంటి ఆ సత్యాన్ని వాళ్ళు గుర్తించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ చదవకపోతే ఆ మాట, ఆ యొక్క మేము విధేయులుగా ఉన్నామనేటువంటి ఆ సాక్ష్యము వారి నోట వెంట వచ్చేటువంటిది కాదేమో కదా. శ్రీదేవుని బిడ్డలారా, చదవటం వల్ల ఒక ప్రయోజనం అనేటువంటిది, మన పరిస్థితి ఏంటనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను. ఇది 34వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఈ మాటను మనము ఆలోచన చేసి కొంచెం ధ్యానం చేస్తే దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, కొన్నిసార్లు మనకు చాలా ఆసక్తిని కలుగజేస్తాయి. మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఇది కొన్ని మాటలు మనం చదివినప్పుడు చాలా తీయగా అనిపిస్తాయి. ఎలాంటి మాటలు అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీ పాపాలు కడిగి వేస్తాడు, నీ వ్యాపారము అభివృద్ధి చేస్తాడు, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, అనారోగ్యంగా ఉంది ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థపరచు యెహోవా నేనే అనేటువంటి మాట చదివితే దేవుడు స్వస్థపరుస్తాడనేటువంటి ఆ మాట అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కొంత బలాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి సమయమున ఆయన స్వస్థత కార్యాలు జరిగించారు. పేతురు ప్రార్థన చేసినప్పుడు, సేవకులు ప్రార్థన చేసినప్పుడు, పౌలు ప్రార్థన చేసినప్పుడు కుంటివారు నడిచారు. అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి ప్రభువారు స్వస్థతనిచ్చారు అనేటువంటి మాటలు చదివినప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కొంత బలం పొందుకుంటారు. అదే రీతిగా వారి యొక్క హృదయ పరిస్థితి ఆందోళనగా దిగులుగా ఉన్నటువంటి సమయంలో
దేవుని యొక్క మాటలు విన్నప్పుడు వారికి ఓదార్పునిస్తాయి, కొన్ని మాటలు వారిని బలపరుస్తాయి, లేవనెత్తుతాయి వాళ్ళని మాటలు. ఆ సమయంలో వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, ఏం పర్వాలేదులే, మాకు మంచి లైఫ్ ఉంది అని అనుకునేటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని మాటలు మనం చదివితే, నువ్వు దేవునికి లోబడపోతే, దేవుని యొక్క వాక్యానికి లోబడపోతే, నువ్వు నమ్మి బాప్తిజం అంటే రక్షించబడతావు, కానీ నమ్మని వానికి ఏమవుతుంది? మార్కు అంటున్నాడు కదా 16వ అధ్యాయము 16వ వచనంలో, నువ్వు నమ్మకపోతే నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అమ్మో, శిక్ష! ఆ వచనం వద్దు, బాలేదు. ఎంతవరకు బాగుందంటే సగం వరకే. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడన్నంత వరకు బాగానే ఉంది, కానీ నమ్మనటువంటి వానికి శిక్ష అంటే, నేను నమ్మలేనులే, నాకు శిక్ష వద్దు కాబట్టి ఆ వచనం నాకు వద్దని నెట్టివేసేటువంటి వారు, త్రోసివేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకములో లేఖనమును గురించినటువంటి మాట తెలియజేయబడతా ఉంది. ఈ యెహోషువ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆ యొక్క ధర్మశాస్త్రములో దీవెన వచనం ఉన్నది, అలానే శాప వచనము కూడా చదివి వినిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా మనకు దీవెనలే కాదు, దేవుడు దీవిస్తాడు, ఉన్నత స్థితిలో ఖచ్చితంగా నిలవబెడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాటకు లోబడకపోతే, ఆయన మాటను అనుసరించి నువ్వు నేను నడవకపోతే ఏం జరగబోతా ఉంది, ఏది మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తూ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నావు అనేటువంటిది కూడా లేఖనము తెలియజేస్తాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఎందుకు ఈ శాపవచనాలు, ఈ భయంకరమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన వ్రాయించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడంటే నీకోసమే. అవును ప్రియ దేవుని బిడ్డ, నీకోసమే, నా కోసమే, మన కొరకే ఇది. ఎందుకంటే మనము దేవుని యొక్క మాటలు, ప్రేమను గురించి విని దేవుని నిర్లక్ష్యం చేస్తాం. ఆయన ప్రేమిస్తూనే, ఆయన కోపిస్తూనే వాత్సల్యం చూపించేవాడు. ప్రేమ మాత్రమే కాదు, కోపంలో కూడా ఆయన ప్రేమ ఉన్నది. ఆయన కొన్నిసార్లు మన మీద కోపపడుతున్నా శాశ్వతమైనటువంటి శిక్ష కాదు నీకు అది. నువ్వు ఆ స్థితిలోంచి లేవనెత్తబడాలి, పరలోకంలో ఉండాలి, నరకాన్ని విడిచిపెట్టాలి. అంటే ఆ నరకమును కూడా ఇలా ఉంది అని చెప్తే, వద్దులే నాకు నరకం, ఈ అగ్నిగుండం నాకు వద్దని దానిని త్రోసివేయాలంటే దాని గురించి నీకు తెలుసుకోవాలి కదా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంఘటనలను, కొన్ని రుజువులను లేఖనాల్లో వ్రాయించి ఉంచాడు. నువ్వు అలా చేయకపోతే, దేవుని వాక్యము విని అనుసరించకపోతే, వినకపోతే నువ్వు ఎలాంటి స్థితిలోకి వెళ్తావో తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మంచి స్థితిలో ఉండాలి, నువ్వు దేవుని యొక్క వాక్యము చదవాలి. దీవెన వచనమే కాదు, శాప వచనము కూడా అందులో వ్రాయబడినటువంటిదిగా ఉన్నదని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట వ్రాస్తా ఉన్నాడు. యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్ని మాటలు మోషే ఏదైతే తెలియజేశాడో వాటన్నిటిని గురించి యెహోషువ చదివాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టలా, ఒక్కటి కూడా. మరి నువ్వు నేను ఎందుకు విడిచిపెడుతున్నావు? మనము విడిచిపెట్టినటువంటి అనుభవం, దేవుని యొక్క మాటలు కొన్ని చదివి కొన్ని చదవకుండా ఉన్నటువంటి అనుభవము ఈ మాటలు వింటున్నటువంటి వారిలో కొంతమంది ఉన్నారు. నువ్వు అలా ఉండొద్దనేటువంటి మాట దేవుడు నీ కొరకే ఈ మాట వ్రాయించాడు. యెహోషువ ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్నీ చదివాడు. మరి నువ్వెందుకు చదవకుండా ఉంటున్నావు? నువ్వెందుకు
ఆ స్థితిలో ఉంటా ఉన్నావు? దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, మనము అన్నీ చదవాలి. ఆదికాండం చదవండి, మలాకీ గ్రంథం చదవండి, అపోస్తుల కార్యములు చదవండి, మత్తయి సువార్త చదవండి, పౌలు రాసిన పత్రికలు చదవండి, ప్రకటన గ్రంథము కూడా చదవండి. దేవుడు మీకు మంచి జ్ఞానమును, అనేకమైనటువంటి విషయాలను మీకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయము, బైబిల్స్ తీసుకొని చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం నుండి మనము 19వ వచనం వరకు చదివితే అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భం వ్రాయబడింది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎవరు అంటే ప్రభువారు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఈ 16వ వచనం దగ్గర ఒక మాట మనం ఆలోచన చేద్దాం, ఆగుదాం. ప్రభువారు తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళారు. మనం దేవుని యొక్క సన్నిధికి ఆదివారమున వాడుక చొప్పున వెళ్తా ఉన్నాం. క్రిస్మస్ రోజున వాడుక ప్రకారంగా వెళ్తా ఉన్నాం. వాచ్ నైట్ సర్వీస్కి వాడుక ప్రకారంగా, న్యూ ఇయర్ సర్వీస్కి వాడుక ప్రకారంగా, కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలకు, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, కొన్ని ఉపవాస ప్రార్థనలకు, వేకుజామున జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడికలకు, ఉపవాస ప్రార్థనకు, శుక్రవారము, శనివారము, లేకపోతే స్త్రీల సమాజము, విజ్ఞాపన ప్రార్థన, ఇలాగ కొన్ని ప్రత్యేకమైనటువంటి మనం మందిరములో క్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ప్రార్థనా కూడికలకు, లేకపోతే బహిరంగ సభలకు ఇలా వెళ్తూ ఉన్నాం కదా మనం. అక్కడ వాడుక చొప్పున వెళ్తున్నాం అంటే మనం ఏ టైంకి వెళ్తున్నాం? వాడుకండి వెళ్ళటం. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఏ టైమైనా వెళ్ళొచ్చు అని కొంతమంది అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 8 గంటలకి మందిరం అనుకోండి, 8 గంటలకి నిద్ర వేస్తారు. ఈ వెళ్ళి ఏం చేయాలండి? ముందు ఓపెనింగ్ ప్రేయర్, ప్రార్థన ఒకళ్ళు చేస్తారు. ఆ క్రమం ఉంటుంది కదా, కొన్ని పాటలు పాడి ఆరాధన చేసి ఎప్పుడో 9 గంటలకి మెసేజ్ స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు అయిపోయింది. నేను 9:30కు బయలుదేరి ఇంట్లో ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతా, ఇంటికి దగ్గరే కదా, ఒక 20 నిమిషాల వాక్యం వింట చాలుగా, క్రమంగా నేను వెళ్ళానా లేదా అని అనుకుంటున్నారు కొంతమంది. అది దేవుని యొక్క మందిరానికి మనము ఆరాధనకు వెళ్ళేటువంటి క్రమము కాదు, కాదు, కాదు. దేవుని యొక్క వాక్యమును మనం వినేటువంటి పద్ధతి అది కాదు. నువ్వు వెళ్ళావు క్రమంగా, కానీ అందులో కొన్ని లోపాలు అనేటువంటివి ఉన్నాయి, లోటుపాట్లు అనేటువంటివి ఉన్నాయి. వాటిని సరి చేసుకో. నువ్వు వెళ్తే నీ స్థితి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు వాక్యము చదివితే నీ స్థితిగతులు, ఆత్మీయంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి స్థితిలోనికి వెళ్తున్నావు, నీ భవిష్యత్తు ఎలా ఉంది, అంధకారంగా ఉంటుందా, వెలుగుమయంగా ఉంటుందా అని వాక్యము ద్వారా నీకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు చదువు దేవుని వాక్యం, చదువు, దేవుడు నీకు అన్నీ తెలియజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. నువ్వు చదువుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని అసలు బైబిల్ తీసుకొని వెళ్ళేటువంటి అలవాటు ఉందా మందిరానికి, చర్చికి? నేటి దినాల్లో మనం చూస్తే బైబిల్ తీసుకెళ్ళట్లా, మొబైల్ ఫోన్ తీసుకెళ్తున్నారు, ఫోన్ తీసుకెళ్తున్నారు. ఏంటంటే బైబిల్ ఏదయ్యా అంటే ఫోన్లో ఉందండి అని, ఫోన్లో మత్తయి సువార్త, ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా అంటే యెషయా గ్రంథము, ప్రకటన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం తీసి చూస్తున్నారు, కానీ
బైబిల్ మాన్యువల్ బైబిల్ ఉంటలా, డిజిటల్ బైబిలే ఉంటుంది. చాలామంది అఫీషియల్గా కార్లో రావచ్చు, బైక్ తీసుకొని రావచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము నీ చేతిలో ఉండకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు చదువు వచ్చినా రాకపోయినా నువ్వు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళు. ఇది దేవుని యొక్క వాక్యము ఖడ్గం కదా, అది ఎలా ఉపయోగించాలో చదవకపోయినా నీకు రాదని అపవాది భయపడతాడు. నీకు రాకపోయినా చేతిలో బైబిల్ ఉంటే అది నీకు అలంకరణగా ఉండదు. చాలామంది డిగ్నిఫైడ్గా ఉండదు, నామోష్ అని బైబిల్ పట్టుకోరు. బైబిల్ తీసుకెళ్ళట్లా, చాలా విచారకరం. ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలలో మనం ఉన్నాము. కల్చర్ పెరిగిపోతూ ఉంది, భక్తి తగ్గిపోతూ ఉంది, దేవుని యందు భయము తగ్గిపోతూ ఉంది. దేవుడంటే భయపడితే దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకొని వెళ్ళగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ, మోషే వీళ్ళందరూ దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించారు, చదివినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు సైతము ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో తను చేయాల్సినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నదో ఇప్పుడు ఆ 18వ వచనము 19వ వచనం చదివి తెలియచేయడానికి సమయం లేదు కనుక నేను ముందుకు వెళతా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క వాక్యం చదువు. నీకు దేవుడు ఎలాంటి ప్రణాళికను నీ పట్ల కలిగి ఉన్నాడో నీకు తెలియజేస్తాడు, నీకు వాటిని వివరిస్తాడు. నీ భవిష్యత్తు ఏంటి, దేవుడు నీకు ఎట్లా ద్వారము తెరుస్తూ ఉన్నాడు, ఎలా ద్వారము తెరవబోతా ఉన్నాడు, నీ ద్వారం మూయబడి ఉంది అనేటువంటిది నువ్వు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. ఇంకా నువ్వు ఎలా ఉన్నావంటే గుడ్డివాడిగా ఉన్నావు అంతే. గుడ్డివాడిగా ఉంటే నువ్వు ఎలా నడుస్తావు? ప్రియ దేవుని బిడ్డ, వాక్యం చదువు. నువ్వు చదవకుండా నీ కన్నుల అపవాది మూసివేసినటువంటి స్థితిలో ఉన్నాడు. నీ స్థితి నువ్వు గుర్తించట్లా, గ్రహించట్లా. వాక్యం చదువు. పరిశుద్ధాత్మదేవుడు నీ కన్నులు తెరుస్తున్నప్పుడు వాటిని బాగుగా మీరు గ్రహించేటువంటి వారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి, ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత, ఎవరితో అంటున్నాడు? కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఓ కొలస్సీ సంఘమా, ఓ కొలస్సీలారా, మీరు ఈ పత్రికను చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోనూ చదివించండి. మీకు రాసినటువంటి పత్రిక ఇది మీ కొరకు మాత్రమే మీరు ఉంచుకోవద్దు. ఇది అందరికీ తెలియజేయబడినటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటివి. ఇది మీరు చదివిన తర్వాత లవొదికయ సంఘానికి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు దీనిని తెలియచేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలానే ఆ తర్వాత అంటున్నటువంటి మాట, లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను నేను మీకు, కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి మీకు ఒక పత్రిక వ్రాశాను, లవొదికయలో ఉన్నటువంటి వారి కొరకు కూడా నేను ఒక పత్రిక వ్రాశాను. వారికి వ్రాసిన పత్రికను మీరును చదివించుకోనండి. అర్థమైందా ఈ మాట? మీ కొరకు వ్రాసినటువంటి వాటిని వాళ్ళకు చదివి వినిపించండి, వాళ్లకు వ్రాసినటువంటి పత్రిక మీరు కూడా చదివించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే అందరికీ సంబంధించినటువంటి మాటలు, లవొదికయ పట్టణంలో ఉన్నటువంటి మాటలు కొలస్సీలకు ఉపయోగపడతా ఉన్నాయి. ఎఫ్సి పట్టణంలో ఉన్నటువంటి మాటలు గలతీ సంఘానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఆ గలతీ సంఘమునకు, ఎఫెసు సంఘమునకు, ఫిలిప్పీ పట్టణమస్తులకు వ్రాయబడినటువంటి మాటలన్నీ
నేటి దినాన నీకు నాకు సార్వత్రిక సంఘములో ఉన్న మనకందరికీ కూడా అవి తెలియజేయబడి ఉపయోగకరంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనము లేఖనాలను అన్నిటినీ చదవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును కొన్ని విడిచిపెట్టి కొన్నింటిని చదవటం కాదు, అన్నీ చదవటం నేర్చుకోండి. దేవుడు మీకు దీవెన ఇస్తాడు. మరొక మాట చదువుకుందాం. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడింది. సహోదరులకందరికీ ఈ పత్రిక చదివి వినిపించవలెనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. ప్రభు పేరట మీకు ఆనబెడతా ఉన్నాను, ఆజ్ఞ ఇస్తా ఉన్నానని పౌలు భక్తుడు ఒక హెచ్చరికతో కూడిన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి మాట చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అది నీకే ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మేలు, నీకు దీవెన, మంచి జీవితము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ యవ్వన బిడ్డ, మీరు చదవటానికి ఇష్టపడట్లా, నేటి దినమున చదవటానికి ఇష్టపడట్లా, బైబిల్ చదవటానికి ఇష్టపడనటువంటి రీతిగా నువ్వు బిజీ అయిపోతూ ఉన్నావు. కానీ నీ పనులన్నీ పక్కన పెట్టు. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మీరు బైబిల్ని చదవండి. జ్ఞాన హృదయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మీ కన్నులు తెరిచి మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన ఈ మాటలు వినడానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయన. హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు. హృదయ పరిస్థితి నాయన, వారికి ఉన్నటువంటి అనారోగ్యము, ఆత్మీయ అనారోగ్యము, శరీర సంబంధమైన అనారోగ్యము, వాటన్నిటిలోంచి స్వస్థతపరచండి. స్వస్థత కార్యమును యేసు నామములో విడుదల చేయండి నాయన. ఎస్ మైటీ లార్డ్, మీరు దీవించండి. యవన బిడ్డలను, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరికీ ఆరోగ్యమును మీరు దయచేయండి నాయన. మీ మాటలు చదివితే మాకు దీవెన, మీ మాటలు చదివితే మాకు ఆశీర్వాదము, మీ మాటలు చదివితే ప్రతి ఒక్కరికి మేలు కలుగుతుంది కనుక ఆత్మీయ క్షేమాభివృద్ధిలో నిలిచి ఉండేటువంటి ఆ కృపను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆసక్తితో కూడినటువంటి ఆలోచన మీరు అనుగ్రహించి చదవటంలో ఆసక్తిని దయచేసి నిద్రమత్తును తొలగించి మీ దీవెనలు పొందుకునేటువంటి, వాగ్దానాలు పొందుకునేటువంటి, ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, స్పాన్సర్ చేసిన బిడ్డను ప్రభువా దీవించి ఆశీర్వదించమని అన్ని విషయాల్లో మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత అన్ని విషయాల్లో తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.